హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆహార రుచులు. ఫస్ట్ వీడియో అండి ఇది మా ఛానల్లో. ఇవాళ శ్రావణ శుక్రవారం అని ప్రసాదానికి పొంగల్ చేస్తున్నాము. ఎవరైనా ఈజీగా ప్రసాదం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యము, అదే కప్పుతో వేయించిన పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు తురిమిన బెల్లం తీసుకోవాలి, 1 కప్పు పాలు, అరకప్పు నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ ఇలాచి, చిటికెడు సాల్ట్, చిటికెడు పచ్చకర్పూరం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం వేయించిన పెసరపప్పు, పచ్చిశనగపప్పు నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కేజీకి సరిపోయే గిన్నె తీసుకొని కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని అందులో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అందులోనే 1 కప్పు పాలు పోసుకొని ఉడికించుకోవాలి. పొంగల్ ఉడికేలోపు వేరే బాండల్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుందామండి. ముందుగా కొంచెం నెయ్యి వేసి వేడి కాగానే జీడిపప్పు, ద్రాక్ష వేసి దోరగా వేయించాలి. వేగాగా తీసి పక్కన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో పొంగలి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా రైస్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. కొద్దిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి. బెల్లం తురుము పెట్టుకొని ఉంటే మీకు తొందరగా కరిగిపోతుంది, లేకపోతే కొంచెం టైం పడుతుందండి కరగడానికి. బెల్లం పూర్తిగా కరిగాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. పచ్చకర్పూరాన్ని చేతిలో ఇలా నలుపుకొని వేసుకోవాలండి. లాస్ట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఉంచి తీసేసేయచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎవరికైనా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.